కాళేశ్వరం ప్రాజెక్టు మీద పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక మీద తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ కేసును సిబిఐకి అప్పజెప్పాలంటూ రేవంత్ రెడ్డి తేల్చారు. అలాగే శాసనసభ కూడా ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలోనే అసలు పీసీ ఘోష్ ఇచ్చినటువంటి నివేదికలో ఏముంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో భారీగా అవినీతి అవకతవకలు జరిగాయంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక మీద తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ కేసును సిబిఐకి అప్పజెప్పాలంటూ కూడా రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నట్లుగా, ఇప్పుడు శాసనసభ కూడా దానికి ఆమోదం తెలిపినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ అసలు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికలో ఏముంది అంటే ఏం చెప్తారు? ఇక్కడ మూడు అంశాలు సార్. ఒకటి ఆర్థికపరమైనటువంటి అంశం, తెలంగాణకు జరిగినటువంటి నష్టం. రెండు ఏది నేరం, ఏది క్రిమినల్ పర్స్పెక్టివ్లో ఎలాంటి నేరానికి పాల్పడ్డారు. మూడవది రాజకీయం. మొదటి రెండు వదిలేశారు, మూడో దాన్ని వీళ్ళు యాగీ చేస్తున్నారు. ఇది రాజకీయ కోణంలో చూడాల్సిన అంశం కాదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏంటంటే అదొక అవినీతి కుంభకోణం. మరొకటి ఏంటి, అసలు తెలంగాణ ఆర్థిక విధ్వంసం, అప్పుల్లో తెలంగాణ కూరుకుపోవడానికి ప్రధాన కారణం. ఒకటి రాజకీయంగా ఏం చేస్తున్నారు, ఇప్పుడు దీన్ని సిబిఐకి ఇచ్చారు. సిబిఐకి ఇవ్వడం వెనుక అసలు ఎత్తుగడేంటి? తెలంగాణ సీఎం దీన్ని సిబిఐకి ఇవ్వడం ద్వారా అంటే బీజేపీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం కోర్టులోకి బంతిని తన్నేశారా? రేపొద్దున కేసీఆర్ని అరెస్ట్ చేస్తే, హరీష్ రావుని అరెస్ట్ చేస్తే అది తనకు సంబంధం లేదు, కేంద్రం సిబిఐ అని తప్పుకునే ప్రయత్నమా? లేదు, వాళ్ళు ఏదో మ్యాచ్ ఫిక్సింగ్ అంటుంటారు. తెలంగాణలో ఉన్న మూడు పార్టీలు, రెండు పార్టీలు ఫిక్సింగ్ అని మూడో పార్టీ విమర్శిస్తూ ఉంటుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఫిక్సింగ్ అయ్యాయి అని బీజేపీ ఆరోపిస్తుంది. బీజేపీ కాంగ్రెస్ ఫిక్స్ అయ్యాయని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పేమో కాంగ్రెస్ అంటారు. ఇట్లా బ్లేమ్ గేమ్ చేస్తున్నారు, ఫిక్సింగ్ గేమ్. అంటే ఇప్పుడు ఏంటి, బీజేపీ కోర్టులోకి ఇది తన్నినట్టుగా చూడకూడదు. సిబిఐకి ఇవ్వటం అనేది అత్యున్నత దర్యాప్తు సంస్థ దేశంలో. మరి ఇప్పటికే సిబిఐ ఈరోజు ఒక వార్త ఏంటి, అనేక కేసులు పెండింగ్ ఉన్నాయి. సిబిఐ వద్ద పెండింగ్ కేసులే 7072 అంట. అంటే 20 ఏళ్లకు పైగా పెండింగ్ ఉన్నాయి 379 అంట. 3 ఏళ్ల కన్నా పెండింగ్ ఉన్నాయి మరి 1506 ఉంటే ఇన్ని కేసులు ఉన్న సిబిఐకి ఇది ఇవ్వడం ఎలా చూడాలి? రాజకీయంగా చూడాలా? నిజంగా దీన్ని కనుక ఒక కొలిక్కి తీసుకురావాలంటే ఎందుకని మరి రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ చేపట్టచ్చు కదా. సిబిసిఐడి, ఏసీబీ వీటికి ఇవ్వకుండా సిబిఐకి ఇవ్వడంలో చేతులు కడుక్కునే ప్రయత్నమా? ఒకటి మాత్రం వాస్తవం, ఏది, పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ మీరన్నట్టుగా ఈ మొత్తానికి ప్రధానం హరీష్ రావు లేకపోతే కేసీఆర్. పేజ్ నెంబర్ 63, 64, 65 ఘోష్ కమిషన్ నివేదిక 63, 64, 65లో స్పష్టంగా వీళ్ళ ముగ్గురిని తప్పుపడుతూ ఇచ్చినటువంటి నివేదిక ముఖ్యమంత్రి శాసనసభలో ప్రకటించారు. ఏది, 63, 64లో స్పష్టంగా ఉంది. ఏముంది, ఆ 3 పేజీలే ఇవాళ ఇలా ముగ్గురి మెడకి చుట్టుకుంటుందా? ఓకే, ఆ 3 పేజీలే వీరి జీవితాలని తారుమారు చేయబోతున్నాయి. ఒకటి అక్కడ ఆ మేడిగడ్డ దగ్గర దీన్ని నిర్ణయించడం, స్థల మార్పిడి. తుమ్మిడి హిట్ దగ్గర కట్టకుండా ఎక్కడికి మార్చారు దీన్ని, మేడిగడ్డకి ఎందుకు మార్చారు? దానికి సమాధానం లేదు. ఇప్పుడు కేసీఆర్ మదిలో తొలిచిన పురుగు అదేమైంది, అది కాస్త చిన్న మొక్క కాస్త వటవృక్షం అయిందన్నారు. యాక్చువల్గా ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్ట్, మరి దాని మీద 11,000 కోట్లు అప్పటికే ఖర్చు అయింది. దాన్ని మార్చేసి ఈ కాళేశ్వరం అనేది తీసుకురావడం వెనక ఈ అవినీతి కుంభకోణం. ఇప్పుడు 1,37,000 కోట్లు అంట, దాంట్లో ఆల్రెడీ 1,08,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఒక 6 సంస్థల దగ్గర అప్పులు తెచ్చారు. 3 పిల్లర్లు కుంగాయి.
భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా ఎన్నికల ప్రచారంలో భాగంగా అసలు కేసీఆర్ కుటుంబానికి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక ఏటీఎంలా పనిచేస్తుందంటూ కూడా విమర్శలు చేశారు ఆయన. ఇన్ని విమర్శలు వచ్చిన దీంట్లో ఏ విధంగా దీనిలో నుంచి తప్పించుకోగలరు? ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే, ఒకటి, మామ బావమరిది ఒత్తిడి చేశారని తన నిస్సహాయత పరోక్షంగా హరీష్ రావు ఒప్పుకున్నాడు. ఓకే, ఒకే ఒక మాట, ఒకే ఒక సెంటెన్స్ ఏంటి, పేజ్ 65లో కమిషన్ పేర్కొందని. కమిషన్ పేర్కొన్న 65వ పేజీలో తనని మామ ఒత్తిడికి గురి చేశాడు అంటే కేసీఆర్, బావమరిది ఒత్తిడికి గురి చేశారు అంటే కేటీఆర్ అని తన నిస్సహాయతని హరీష్ రావు అంగీకరించాడా? ఎందుకని దానిపైన నేను అసెంబ్లీలో మాట్లాడుతూ మరి 2 గంటలు మాట్లాడాడు హరీష్ రావు. దానిపైన ఎందుకు స్పందించలేదు? ఆయన ఏదో కోర్టుకు వెళ్ళడం, అసలు అసెంబ్లీలో ప్రవేశపెట్టకుండా ఆపాలని చూడటం కాదు కదా. ఇప్పుడు ఆయన ఏదో మరి బ్రిటన్ పర్యటనకి వెళ్ళాడంటున్నారు, యూకే. అంటే ఇప్పుడు ఫామ్ హౌస్లో సమావేశం పెట్టారు కేసీఆర్. అసలు కేసీఆర్ ఎందుకని దీనిపైన ప్రెస్ మీట్ పెట్టారు? ఇప్పుడు ఇది సమయం. ఇప్పటికి కూడా కేసీఆర్ నోరు తెరవకపోతే మనం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశంలోకి సంబంధించి కేసీఆర్ అలాగే హరీష్ రావు హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఏంటి సార్, భయపడుతున్నారా? ఇక సిబిఐ కేసీఆర్ని, కేటీఆర్ని, హరీష్ రావుని అరెస్ట్ చేయడం తప్పదని భావించే ఇప్పుడు వారు అంటే ఈ ప్రయత్నం అంతా చేస్తున్నారా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు కేవలం దీన్ని ఏదో NDSA మీదకో, డ్యామ్ సేఫ్టీ అథారిటీ మీదకో, విజిలెన్స్ మీదకో, వేరే వాటి మీదకో నెట్టడం అనేది సమంజసం కాదనమాట. ఇప్పుడు ఈ నివేదికలో 266 సార్లు కేసీఆర్ పేరు వచ్చింది, 266 సార్లు. మరి హరీష్ రావు పేరు 63 సార్లు ప్రస్తావించారు. అంటే ఎలా వీళ్ళేంటి అసలు నోట్ ఫైల్ మీద వాళ్ళ సంతకాలు? ఇప్పుడు మంత్రివర్గ ఉపసంఘం వేశారు, ఉపసంఘం నివేదిక రాకముందే మరి మీరు ఎలా నోట్ ఫైల్ తయారు చేశారు, వ్యాప్కోస్కి ఎలా అప్పగించారు? దానిపైన కేసీఆర్, హరీష్ రావు సంతకం పెట్టారా? వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన వాళ్ళు వాటి గురించి మాట్లాడట్లా. కమిషన్ రిపోర్ట్ ఏ లోపాలనైతే ఎత్తి చూపిందో ఆ లోపాల గురించి చర్చ జరగకుండా పరస్పర రాజకీయ విమర్శలతో కాలం గడుపుకుంటే స్పష్టంగా మీరు తుమ్మిడిహెట్టి మేడిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మాణం కోసం మహారాష్ట్ర తెలంగాణ సీఎం మధ్య 2016 మార్చి 8న అంగీకారం కుదిరిందన్నారు. ఒకవేళ అంగీకారం కనుక కుదిరితే ఎప్పుడు 2016 మార్చి 8న, మరి మార్చి 1న జీవో ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు మహారాష్ట్రతో అంగీకారం కుదరక ముందే వారం రోజులు ఎట్లా మరి మీరు జీవో ఇస్తారు? వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం మరి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ పైనే ఉంది. ఇరిగేషన్ మినిస్టర్గా మరి హరీష్ రావు ఆయన మాట్లాడారు నిన్న. కానీ మాట్లాడిన దాంట్లో కేవలం ఏంటి, ఆయన మాట్లాడుతోంది రేవంత్ పైన విమర్శలకు పరిమితం అవుతున్నాడు. రేవంత్ రెడ్డి కూడా ఇది రాజకీయ విమర్శలు చేయాల్సినటువంటి అంశం కాదు. ఇదేంటిది 1,00,000 కోట్ల తెలంగాణ ప్రజాధనం దుర్వినియోగం. ఇప్పుడు ఒకటి, ఇది అసలు వైబిలిటీ ఉందా ఈ ప్రాజెక్టుకి? ఇప్పుడు ఏమని చెప్పారు ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న మాట్లాడుతూ అసెంబ్లీలో, ఇప్పుడు ప్రజెంట్ ఇరిగేషన్ మినిస్టరు, సంవత్సరానికి 198 TMCలు ఎత్తిపోస్తాం అన్నారు దీని ద్వారా. కానీ 5 ఏళ్లలో ఎత్తిపోసింది 100 TMCలు అంట. అంటే ఏడాదికి ఎంత 20 TMCలు ఎత్తిపోసారు. ఎక్కడ 198 అంటే 200 TMCలు ఎక్కడ, 20 TMCలు ఎక్కడ? 1,00,000 కోట్లు ఇవాళ గోదాట్లో పోశారు, 1,00,000 ఎకరాలకు నీరు ఇవ్వలేకపోయారు అనేది ఉత్తమ్ కుమార్ రెడ్డి బ్లేమ్. ఇప్పుడు స్పష్టంగా చెప్తున్నారు కదా, ఏది ఇప్పుడు ఒకటి సుందిళ్ళ, అన్నారం, అక్కడ బొంగలు పడ్డాయా లేదా? ఇప్పుడు 3 బ్యారేజీలు మీరు 25 రోజుల్లో అనుమతులు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? అరే 12 రోజుల్లో టెండర్లు ఆమోదించేస్తారా? ఇవాళ పోచారం శ్రీనివాసరెడ్డి బయట పెట్టాడు, 25 రోజులేంటి, 12 రోజులేంటి, 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ ఇది. అంత హడావిడిగా చేయాల్సిన అవసరం ఏంటి? తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి ఇక్కడికి మార్చడం ఎవరి ప్లాన్?
అప్పుడు ఆయనే చెప్పుకున్నాడు ఇదంతా నా ప్లాన్ అని. సభలో కేసీఆర్ అన్న మాటలే ఇవాళ కేసీఆర్ మెడకు చుట్టుకున్నటువంటి పరిస్థితి అన్నమాట. ఓకే. ఏమని చెప్పారు కేసీఆర్? అసలు నేనే మొత్తం డిజైన్ ఇచ్చానన్నాడు. అసలు మీ కెపాసిటీ ఏంటి? మీరేమన్నా ఒక ఇంజనీరా? కేసీఆర్ డిజైన్ ప్రకారం కట్టుబడి కట్టడం ఏంటి? ఒక్కొక్కడు ఆ ప్రాజెక్టుకి పనిచేసినటువంటి మరి ఇంజనీరింగ్ ఆఫీసర్లు ఎవరు, చీఫ్ ఇంజనీర్ ఎక్కడ ఎలా సంపాదించాడు 100 కోట్లు? హరిరామ, ఆ భూఖ్య హరిరామ్ అని అతను పట్టుకున్నారు. ఏందది? ఏసీబీ దాంట్లో రజిత్ భార్గవ్, రజిత్ కుమార్. అసలు ఆయన కూతురు పెళ్ళి బ్రహ్మాండంగా ఫలక్నమా ప్యాలెస్లో చేశాడా? ఈ కాంట్రాక్ట్కి సంబంధించిన సంస్థే ఆ డబ్బులన్నీ కట్టిందని చెప్పి అప్పట్లో పెద్ద రచ్చరచ్చ అయింది. క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు పీసీ ఘోష్. దీంట్లో ఏది ఆ కట్టినటువంటి సంస్థను కూడా బాధ్యుల్ని చేసి మొత్తం డబ్బు వాళ్ళ దగ్గర రికవరీ చేయాలన్నారు. నష్టం ఎంత జరిగిందో ఆ నష్టం అది తెలంగాణ ప్రజల రక్తం, దాన్ని రికవరీ చేయాలి. ఆ డబ్బు కాంట్రాక్టర్ దగ్గర చేస్తారా? లేదు వీళ్ళని జైళ్ళకి పంపాలి. ఎవరెవరైతే అక్రమంగా 100,000 కోట్లు సంపాదించారో, పొలాలు కొన్నారు. ఒక్కొక్కడు ఎవరిని గదిలిచ్చిన 25 ఎకరాలు పలానా హైదరాబాద్ శివారులో కొన్నాడంట. ఒకడేదో మామిడి తోటలంట, 6 ఎకరాల మామిడి తోట. ఒకడైతే అసలు అమరావతిలో కూడా కొన్నాడంట ఫ్లాట్లు. నిన్న హరీష్ రావు చెప్పాల్సినన్నిటికీ అసెంబ్లీలో సమాధానం చెప్పకుండా అదేదో పోలవరం కుంగిపోయిందంటాడు. పోలవరం 5 సార్లు అక్కడ డయాఫ్రమ్ వాల్ పోయింది, కాపర్ డ్యామ్ పోయింది, గైడ్ బండ్ పోయింది. దాని మీద NDSA ఏం చేసిందంటాడు. నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీని తప్పుపడతాడు. పీసీ ఘోష్ కమిషన్ కాదు, PCC కమిషన్ అంటారు. వ్యర్థ విమర్శలు కాదు. ప్రజలు మిమ్మల్ని నఖశిఖ పర్యంతం చూస్తున్నారు. మిమ్మల్ని ప్రధాన దోషులుగా నిర్ణయించారు. ఆల్రెడీ ప్రజా తీర్పు వచ్చేసింది. కాళేశ్వరం వల్లే కదా 10 ఏళ్ళు అధికారంలో ఉన్న మీరు వాళ్ళ ప్రతిపక్షంకి వచ్చింది. ప్రజా తీర్పు వచ్చింది. ఇక రావాల్సిందేంటి? న్యాయస్థానాల తీర్పు, ప్రభుత్వ తీర్పు రావాలి. ఓకే. ఇప్పుడు CBI అధికారులు ఆ ముగ్గురిని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందంటే ఏం చెప్తారు? మరి చేయాలి కదా. ఏది ఎవరైతే దోషులు కాంట్రాక్టర్ల దగ్గర నుంచి అధికారుల దగ్గర నుంచి మరి వీళ్ళందరినీ అరెస్టులు చేయాల్సిందే. దీనికి బాధ్యులైనటువంటి అధికారులు, దీనికి బాధ్యులైనటువంటి కాంట్రాక్టర్, దీనికి బాధ్యులైనటువంటి పాలకులు అందరూ జైళ్ళకి వెళ్ళాల్సిందే. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.